హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఇందాక లైవ్ అప్డేట్స్ వీడియో చేశాను. సో దాంట్లో మణికంఠ మీద ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేయాలనుకుంటున్నారు. చేయమంటారా వద్దా అంటే చాలామంది చేయమన్నారు. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. బేసిక్గా మణికంఠ అనే పర్సన్ బిగ్ బాస్ చరిత్రలోని వన్ ఆఫ్ ది వర్స్ట్ కంటెస్టెంట్ అని చాలా ఓపెన్గా చెప్పొచ్చు. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అన్నీ వ్యాలిడ్ రీజన్సే అనిపిస్తాయి కూడా ఒకసారి క్లియర్‌గా గనక విన్నట్టయితే. సో ఒకసారి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం మణికంఠ కోసం. సో రీజన్ నెంబర్ 1 ఏంటంటే ఫ్యామిలీని నెగెటివ్ చేసేయడం. బేసిక్‌గా టూ మచ్ నెగెటివిటీ అనమాట. ఇప్పుడు తను ఇనీషియల్‌గా తను ఏదైతే ఏవీలో చెప్పాడో దాంట్లో గనక చూసుకున్నట్టయితే తన సాడ్ పార్టే ఉంది. కానీ ఆ తర్వాత నా గతం మీకు తెలీదు, నా గతం మీకు తెలీదని చెప్పి దాన్ని అట్లా ఎలివేట్ చేస్తూ వచ్చి బేసిక్ ఇదంతా కూడా ఒక ఆర్డర్ ప్రకారం జరిగింది. మీరు ప్రాసెస్ గమనించట్లేదేమో గానీ ఇప్పుడు ఏవీలో సగమే చూపిచ్చారు. మిగతా సగం ఏమైందని నాగార్జున గారు అడిగితే లోపలికెళ్ళాక చెప్తా అన్నాడు. అంటే లోపలికెళ్ళాక సింపతి గెయిన్ చేస్తానని ముందు నుంచే రెడీగా ఉన్నాడు కంప్లీట్‌గా. ఓకే. అండ్ లోపలికెళ్ళాక ఏం నెగెటివ్ చేసినా, ఎట్లా నెగెటివ్ చేసినా సరే బయట నుంచి ఎవరు క్వెషన్ చేయడానికి లేదు కదా! అంటే లోపలికి ఫోన్‌లో ఎలో ఉండదు కదా! ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు ఫ్యామిలీని అట్లా నెగెటివ్ బయట నుండి ఫ్యామిలీని నెగెటివ్ చేస్తే వాళ్ళ అక్కో, వాళ్ళ నాన్నో బయటకొచ్చి మాట్లాడటం, "ఏయ్! ఎటు మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా" అని చెప్పి రెస్పాండ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. అదే లోపలికెళ్ళి నెగెటివ్ చేస్తే ఏం అనలేరు కదా! ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాగో బయట లేడు కదా! వచ్చాక చూసుకుందాంలే ఇట్లా ఆలోచిస్తారు. సో అదొక స్ట్రాటజీతో ఎళ్లి ఫ్యామిలీ మొత్తాన్ని నెగెటివ్ చేయడం మొదలుపెట్టాడు. స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్స్ అని చెప్పి ఒకానొక టైంలో చెప్పాడు. స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్ చేశారని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పాడు. ఏడో క్లాస్ నుంచే కష్టాలు, చచ్చిపోదాం అనుకున్నా ఇవన్నీ చెబుతూ వచ్చాడు. అండ్ యూనో మదర్ చనిపోయిన తర్వాత డబ్బులు కూడా లేవు. కట్టే పేర్చడానికి డబ్బులు అప్పు చేశా ఇవన్నీ కూడా చెప్పాడు కదా! సో అక్కడ కూడా మళ్ళీ ఫ్యామిలీని నెగెటివ్ చేయడం. అంటే ఇప్పుడేంటి? ఇదేంటి ఆవిడకి ఇప్పుడు ఇంకొక భర్త ఉన్నారు కదా! తినకి స్టెప్ ఫాదర్ ఉన్నారు కదా! ఆయనెందుకు పట్టించుకోలేదు అంటే ఆయన కూడా వదిలేసాడా? అంటే ఆయన అంత్యక్రియలు చేయడానికి కూడా పట్టించుకోలేదా చనిపోయిన తర్వాత? ఇట్లాంటి కైండ్ ఆఫ్ పాయింట్‌లొచ్చేలా చేశాడు ఆయన మీద. పైగా ఆయన ఇతన్ని ఇన్సల్ట్ చేశాడని కూడా చెప్పాడు. స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్ అని చెప్పి. ఆ తర్వాత అదొక కైండ్ ఆఫ్ థింగ్. సో బేసిక్‌గా ఫ్యామిలీ పర్సన్స్‌ని నెగెటివ్ చేయాలనుకోవడం. సో ఇదొకటి. తర్వాత రెండోది నిన్నటి ఎపిసోడ్‌లో నేను ఈ షో బయట నీకోసం నిన్ను నమ్ముకొని ఇద్దరున్నారంటే, లేదు నాకెవ్వరు లేరు. నేను ఈ షో గెలిస్తేనే నా దగ్గర వాళ్ళు నా దగ్గరకొస్తారు లేదంటే రారు అన్నాడు. అంటే అదేంది? అంటే అదేమైనా కండిషన్ పెట్టారా? అంటే అదేమైనా అది రూలా? అది బిజినెస్సా అది? పెళ్ళా? వ్యాపారమా అది? అంటే ఇప్పుడు వాళ్ళట్లా అన్నారు అని చెబుతున్నాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ ప్రకారంగా చూడండి ఇప్పుడు మనం తన వైఫ్‌ని ఎంత నెగెటివ్ చేశాడు. అంటే బాగా బిజినెస్ మైండెడ్. సో, ఇంకా గెలిస్తేనే వస్తది. లేదంటే రాదు. సెలబ్రిటీ అయితేనే వస్తది. లేదంటే దగ్గరికి రాదు. పాపను కూడా దగ్గర చేయనీయదు. దగ్గరికెళ్ళనీయదు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ మనిషి ఆ మనిషి అని చెప్పి తన భార్యని ఎంత నెగెటివ్ చేశాడు. ఇది. అండ్ ఇంకొకటి బేసిక్‌గా రెండో రీజన్ నెంబర్ 2 ఏంటంటే ఫ్లిప్పింగ్ ద వర్డ్స్. ఇది బేసిక్‌గా ఫ్యామిలీని నెగెటివ్ చేయడం అనేది ఇంకా చాలా పెద్ద పాయింట్. చాలా పెద్ద పాయింట్. తను ఎదగడం కోసం కుటుంబాన్ని ఎంతకైనా దిగజార్చడానికి సిద్ధపడే ఒక మనిషిని నేనసలు మనిషిలాగే చూడను నేనైతే మాత్రం. అంతే. నేనైతే మనిషిలా చూడను. నిజంగా తను ఎదగడం కోసం తన ఫ్యామిలీని అయితే మాత్రం డెఫినిట్‌గా చాలా నెగెటివ్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాడు. తనకి ఎమోషనల్ డ్రామా కావాలన్న ఉద్దేశంతో దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోయాడు. అందులో భాగంగా కుటుంబం పరువు మొత్తాన్ని కూడా బజార్‌కి ఇచ్చేసి ప్రతి మనిషిని కూడా తక్కువ చేసేస్తున్నాడు ప్రపంచం దృష్టిలో. ఇది రీజన్ నెంబర్ 1. సరే రీజన్ నెంబర్ 2 ఫ్లిప్పింగ్ ద వర్డ్స్. ఏంటది? ఇప్పుడు స్టెప్ ఫాదర్ నన్ను ఇన్సల్ట్ చేశారు అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్‌కి పిలిస్తేనేమో నా స్టెప్ ఫాదర్ నాకు గావాలి అన్నాడు. తర్వాత ఆహ్, యూనో ఏంటది పెళ్లి విషయంలో మిస్టేక్ చేశాను. వాళ్ళకి దూరం అయిపోయాను నేను. వాళ్ళు నా దగ్గర లేరు. వాళ్ళని వదిలేసి వచ్చేసాను. వదిలేసి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒకరోజు బేబక్కతో కూర్చొని ఆ కాఫీ స్మెల్ అత్తరు ఉంటది కదా! దానికోసం మాట్లాడుకుంటూ రేపొద్దున నా వైఫ్ దగ్గరికెళ్ళేటప్పుడు అంటే ఎయిర్‌పోర్ట్ దగ్గర ఎదురవుతాం కదా! ఎదురయ్యేటప్పుడు ఈ స్మెల్ ఇది రాసుకొని వెళ్తాను తన దగ్గరికి. అప్పుడు హగ్ చేసుకుంటాను. అప్పుడు తనకు తెలుస్తదేమో ఈ స్మెల్ అది ఇది అని చెప్పి అక్కడ చెప్పాడు. ఓకే. అక్కడ అట్లా జెప్పాడు. మళ్ళీ ఇక్కడికొస్తేనేమో వాళ్ళు లేరు నాకసలు. ఇది గెలిస్తేనే నా దగ్గరకొస్తారు అన్నాడు. ఏంటది? ఇదొకటి. ఆ తర్వాత నిజంగా చెప్తున్నా టూ మచ్ ఫ్లిప్పింగ్. తర్వాత రెండోదొచ్చి మొదటేమో 5 వారాలున్నా చాలు అన్న పర్సను.
తర్వాత ఏమంటే ఇది ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో 5 వారాలున్నా చాలు నా పరిస్థితి మీకు తెలీదు అది ఇది అని చెప్పాడు కదా! సో, అదొకటి. ఆ తర్వాతేమో హ్మ్, ఇప్పుడు ఏందది నిన్నటి ఎపిసోడ్‌లోనేమో మీరు చూసినట్టయితే నేను గెలవాలి, గెలిస్తేనే వస్తానన్నాడు. మళ్ళీ నైట్ లైవ్‌లో కూర్చొనేమో 'బిగ్ బాస్' ఒక్కడితో మాట్లాడుకుంటూ 5 రోజులున్నా చాలు ఈ షోలో అని చెప్తున్నాడు. సో, ఇదొక ఫ్లిప్పింగ్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటేంటంటే ఇంకోటేదో చెప్పాడు. నేను ఈ రూమ్‌లో ఎన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండిపోయాను అనే దాని కోసం కూడా మళ్ళీ ఫ్లిప్పింగే. ఒకసారేమో 1 ½ ఇయర్ పాటు లోపల ఉండిపోయానన్నాడు. ఓసారి 6 నెలల పాటు వైట్ వాల్స్ తప్ప ఏం చూడకుండా లోపల ఉండిపోయానన్నాడు. ఓసారి 2.5 సంవత్సరాల పాటు ఎక్కడికి ఎళ్ళకుండా ఏమీ చేయకుండా లోపల ఉండిపోయానన్నాడు. ఏది నిజం అనుకోవాలి? 1.5 0.5 2.5 ఏందో 0.5 అయితే కామన్‌గా ఉంది గానీ పక్కన సంవత్సరాలు మారిపోతున్నాయి. ఏదో 1 అంటాండు, 2 అంటాండు, 0.5 అంటాండు. ఏం చెప్తావు ఇంకా? సో, ఇదొక ఫ్లిప్పింగ్ అని చెప్పొచ్చు. సో, టూ మచ్ ఫ్లిప్పింగ్. టూ మచ్ వర్డ్స్ ఫ్లిప్పింగ్. నిజానికి ద బిగ్గెస్ట్ ఫ్లిప్పింగ్ స్టార్ అని కూడా పేరైతే పెట్టొచ్చు. కానీ దాంట్లో మళ్ళీ స్టార్ అనే పదం ఉంది కదా! సో, అది పెట్టాలి కదా అన్న ఉద్దేశ్యంతో నేను ఆ పేరు పెట్టట్లేదు. ఎందుకంటే ఈయనెక్కడ స్టార్? వరస్ట్ కంటెస్టెంట్ కదా! సో, డెఫినెట్‌గా టూ బ్యాడ్ అంటే టూ బ్యాడ్ అని చెప్పొచ్చు ఫ్లిప్పింగ్ పరంగా. అంటే అది సైకలాజికల్ డిజార్డరా? అసలు నిజంగా మానసిక పరిస్థితి బాగోక అట్లా మాట్లాడుతుండా? లేదంటే కావాలని చేస్తున్నా తెలీదు. అంతెందుకు ప్రేరణతో మాట్లాడుతూ నిన్న లైవ్‌లో ఏది ఎక్కడ మాట్లాడితే ఏది బయటికెళ్తదో నాకు బాగా తెలుసు అని కూడా అంటున్నాడు. సో, ఎంత తెలిసే చేస్తున్నాడనే ఫీలింగ్ వస్తోంది. ఇదంతా యాక్టింగ్ అనే ఫీలింగ్ వస్తోంది. చాలా గట్టిగా సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. అయితే గేమ్ ద్వారా రావాలి, లేదా పాయింట్స్ ద్వారా రావాలి, లేదంటే సింపతి ద్వారా రావాలి. మొదటి 2 ఎలాగో కష్టమే. ఎందుకంటే నిఖిల్ తనకున్న బలంలో ఒక 10% వాడితేనే అట్లా ఎగిరిపోయి పడ్డాడు పక్కకెళ్ళిపోయి. సో, ఆబ్వియస్‌లీ ఇంక నో యూజ్ ఇంక గేమ్‌లయితే కష్టం ఇంక. ఇంక ఇన్‌ఫాక్ట్ మణికంఠ మీద ఒక ఇద్దరు ముగ్గురు పడితే 'టామ్ అండ్ జెర్రీలో' మనకి చూడు అంటే యానిమేషన్‌గా చూపిస్తారు. ఏదైనా పెద్ద వెయిట్ పడితే టామ్ అప్పడంలాగా అతుక్కుపోయినట్టు చూపిస్తారు కదా! అట్లా అయిపోతారేమో అనిపిస్తుంది నాకైతే. ఒక ఇద్దరు ముగ్గురు గనుక ఒకటేసారి పడితే. సో, కష్టమైన పని. సో, అందుకని ఇట్లా ఎమోషన్ ద్వారా కావాలని ట్రై చేస్తున్నాడు. అందుకే మాటలు అస్తమాను ఫ్లిప్ అవుతున్నాడనే ఫీలింగ్ అయితే వస్తోంది. ఇది పాయింట్ నంబర్ 2. తర్వాత పాయింట్ నంబర్ 3 ఏంటంటే ఓవర్ రొమాన్స్. అంటే మేబీ అది రొమాన్స్ కాదు అని కొంతమంది అంటూ ఉండొచ్చు. యూ నో జరుగుతుందదే. సో, డెఫినిట్‌గా అట్లాగే మాట్లాడుకుందాం. సో, పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ అసలెవ్వరితోని కలవలేను, నా వల్ల కాదు అన్న పర్సన్ ఈవెన్ ఆ నామినేషన్స్ టైంలో గాని, లేదంటే వీకెండ్ టైంలో గాని అసలు ఏమీ కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉన్న పర్సన్ ఒక్క వారంలో ముద్దులు పెట్టి, హగ్గులిచ్చి, అసలు ఇంక టూ మచ్‌గా వాళ్ళ మీద పడిపోతూ, అలా చేయడం అనేది ఎక్కడైనా జరుగుతదా? అసలు మనుషులు అట్లెట్లా మారిపోతారనే బేసిక్ కామన్ సెన్స్ ఉంటది కదా! మనకైనా సరే. సో, ఒక వారమే మళ్ళీ ఒక 2 నెలలు, 2 నెలలు కాదు, లేదా 2 ½ మంత్స్ అట్లా గూడా గాదు. అక్కడే ఉన్నాడమ్మా పోనీ వాళ్ళే అట్లా క్లోజ్ అవ్వనిచ్చారు. అండ్ ఆ తర్వాత తను ఇట్లా మారాడు అని అనుకుందాం. కనీసం ఒక్క వారమయ్యా! వారం గూడా అవ్వలే పూర్తిగా. టూ మచ్ అసలు. కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ కంప్లీట్‌గా. కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ కాదు. అది కాంట్రడిక్టింగ్ బిహేవియర్ కంప్లీట్‌గా. టూ మచ్ వరస్ట్ బిహేవియర్ అదైతే మాత్రం. సోనియాకి ముద్దు పెట్టడం. సరే అక్క అని పిలుస్తుండు. ఓకే. కాదన్ను. అక్క అని పిలుస్తున్నాడు. కానీ ఎళ్లి పెట్టి ముద్దు పెట్టిన విధానం ఏదైతుందో చాలా నీచంగా ఉందది. ఇన్‌స్టాలో కూడా ఒక క్లిప్ బాగా వైరల్ అవుతోంది. నాకు హగ్ కావాలుందక్క. హగ్ కావాలక్క. కాకపోతే కెమెరాస్ లేవు. కెమెరాస్ ఉన్నాయి. అందుకనే ఆగుతున్నా అన్నాడు. అంటే ఏంది కెమెరాస్ లేకపోతే ఏం చేస్తాడట? నలిపేస్తాడా? పిసికేస్తాడా? ఏం చేస్తాడు? అదే మాట్లాడుతున్నా అక్కడ. క్లియర్‌గా. హగ్ కావాలక్క. కానీ కెమెరాస్ ఉన్నాయి అంటున్నాడు. కెమెరాస్ లేకపోతే ఏటి చేస్తాడట? మరి అక్కతో తమ్ముడు అట్లా మాట్లాడతాడా? లాజికే గదా! ఒక అక్కతో తమ్ముడు అట్లా మాట్లాడతాడా? అట్లా మాట్లాడొచ్చా? అది అక్కా తమ్ముళ్ళ కన్వర్జేషన్ లాగా ఉంటదా? ఇదే గాదు. ఆ రోజు ముద్దు పెట్టిన సీన్ గూడా అంతే. అక్కా తమ్ముళ్ళ సీన్‌లాగా అసలు ఏమాత్రం అనిపించలే. ఎళ్లి గర్ల్ ఫ్రెండ్ చాలా క్యూట్‌గా అనిపిస్తది చూడండి. అనిపించినప్పుడు క్యూటీ పాయ్ అనుకుంటే ఎళ్లి బాయ్ ఫ్రెండ్ ముద్దు పెడతారు కదా! అట్లాగే ఉందది. నాకైతే మాత్రం. అదొకటి. తర్వాత నైనిక ఊరికే కూర్చొనుంది. ఏడట్లేదు, ఎమోషనల్ అవ్వట్లేదు, ఏం చేయట్లేదు. ఊరికే కూర్చొనుంది. ఇక్కడో ముద్దు పెట్టి హగ్ చేసుకొని టైట్‌గా హ్మ్. అట్లా. నీకు నేనున్నానని చెప్పడం. ప్రేరణ బేసిక్‌గా సరే అర్థం చేసుకున్నా అని చెప్పి వచ్చి హగ్ చేసుకున్న తర్వాత
వచ్చి మళ్ళీ రెండోసారి కావాలని హగ్ చేసుకోవడం. అసలు ఇంకా టైట్ హగ్ అదైతే మాత్రం. ఇంకా నలిపేస్తుంటాం ఇంకా. అదేదో 'ధృతరాష్ట్ర కౌగిలి' అంటారు కదా! ఇంకా ఆ లెవెల్‌లో అనమాట. నెక్స్ట్ లెవెల్ హగ్. హగ్గింగ్ స్టార్. సో, నేను అదే అంటున్నా. సో, ఫస్ట్ వీక్ అలా ఉండి ఇమ్మీడియేట్‌గా ఈ చేంజ్ ఓవర్ ఎలా పాజిబుల్ అంటున్నా. కుదరదసలు. సో, డెఫినెట్‌గా ఈ రకంగాను వరస్ట్ పర్సన్ డెఫినెట్‌గా. తర్వాత నాలుగోదేంటంటే, నాకు నచ్చినట్టు నేనుంటా అనేది ఓకే. దట్స్ ఎ డిఫరెంట్ కేస్. నాకు నచ్చినట్టు అందరూ ఉండాలనేది చాలా వరస్ట్ కేస్. బట్ 'బిగ్ బాస్' విషయంలో మాత్రం అట్లాగే బిహేవ్ చేస్తున్నాడు. నాకు నచ్చినట్టే అందరూ ఉండాలి. నేనెలా అనుకుంటున్నానో దానికి తగ్గట్టే ఉండాలి. వేరే వాళ్ళు మాట్లాడడానికి లేదు. సంథింగ్ ఇట్లాగే. టూ మచ్. ఇది చాలా ఎక్కువుంది యాక్చువల్‌గా. ఇది ఎక్కువ కనబడట్లేదు గానీ మనకి. ఇది చాలా ఎక్కువుంది యాక్చువల్‌గా. చాలా వరస్ట్ బిహేవియర్ ఇదైతే మాత్రం. సో, ఇలా ఒకటి గాదు, 2 గాదు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఆటలు ఆడలేడు. అనా పైసాకి పని చేయడు ఫిజికల్ టాస్క్‌లొచ్చాయంటే. యూ నో మెంటల్ స్ట్రెంత్ అంటారా? కొన్ని కొన్ని చోట్ల ఓకే. స్ట్రాటజీస్ పరంగా. బట్ డెఫినిట్‌గా ఈ మొత్తం సినారియో అంతా కూడా ఒక స్ట్రాటజీ అని నా స్ట్రాంగ్ అండ్ గట్ ఫీలింగ్ నాకైతే మాత్రం. సో, అదొకటి. తర్వాత మూడోదొచ్చి ఇంకా అంటే 4 ఆల్రెడీ చెప్పా గదా! ఇది 2. ఇంకా ఉన్నాయి బేసిక్‌గా 'మణికంఠ'ని చూస్తుంటేనే చాలా ఇరిటేషన్ ఒస్తోంది. అండ్ ఊరికూరికే సింపతి సీకింగ్ మొత్తం అంతా గూడా. అండ్ గేమ్‌లో ఏం జరిగినా కూడా సింపతి కోసం ట్రయింగ్. అండ్ సింపతి అనే పదాన్ని కావాలని మళ్ళీ మళ్ళీ వాడడం. నేను సింపతికి ట్రై చేయట్లేదని పోర్ట్రే చేయడం. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ సింపతికి ట్రై చేయడం. మొన్న 'షాల్' వచ్చింది కదా! సో, ఆ టైంలో కూడా అట్లే కదా చేశాడు. నాకు సింపతితో అయిపోతది ఇదని చెప్పి ఆ తర్వాత చేశాడు. తనకి ఒకానొక టైంలో పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు లేరు. నాకు మంచిగా చెప్పేటోళ్ళు కావాలి అది ఇది అని చెప్పి నిఖిల్‌తోని పెద్దోళ్ళు ఆదిత్య ఓం లాంటోళ్ళు వచ్చి చెప్పిన తర్వాత ఆ మాటలన్నీ కూడా తీసుకొని, గైడెన్స్ తీసుకొని బాగుండి అంతా అయిపోయిన తర్వాత, "నువ్వు తప్పుగా బిహేవ్ చేస్తున్నావు" అని చెప్పి వాళ్ళొచ్చి నామినేట్ చేస్తే, "నేనేం మిమ్మల్ని అడగలేదు కదా!" అంటున్నాడు. ఇది ఇంకొక వరస్ట్ థింగ్. ఇట్లా 1 కాదు, 2 కాదు. ప్రస్తుతానికైతే 7 చెప్పాను నేను. సో, నాకైతే ఇవే పాయింట్లు గుర్తొచ్చాయి. సో, అది సిట్యుయేషన్ అనమాట. సో, నా దృష్టిలో 'మణికంఠ' ఈస్ ద వన్ ఆఫ్ ది వరస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు 'బిగ్ బాస్'. సో, నేను ఒకవేళ నెక్స్ట్ సీజన్ స్టార్టింగ్‌లో టాప్ 10 వరస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ తెలుగు 'బిగ్ బాస్' అని గనక వీడియో చేసినట్టయితే, నేను డెఫినిట్‌గా అందులో 'మణికంఠ' పేరైతే తీసుకొనొస్తా నేను. టాప్ 10 కాదు ఈసారి 20 చేయాలి. ఎందుకంటే వరస్ట్ కంటెస్టెంట్లు పెరుగుతున్నారు రోజు రోజుకి గూడా. సీజన్‌కి గూడా. సో, పెరుగుతున్నారు కాబట్టి డెఫినిట్‌గా అట్లా గూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, అది మరి సిట్యుయేషను. సో, ఇది 'మణికంఠ' మీద నా ఒపీనియన్ అండ్ నా అనాలిసిస్ అయితే. మరి మీకేమనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే నా అనాలిసిస్ రైట్ అనిపించిందా? రాంగ్ అనిపించిందా? వాటెవర్ ఇట్ ఈస్ మీ ఇష్టం. రైట్ అనిపిస్తే లైక్ చేయండి. రాంగ్ అనిపిస్తే డిస్‌లైక్ చేయండి. నాకు ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నా. మీ ఒపీనియన్ మీరు చెప్తారు. అది లైక్ ద్వారా చెప్తారా? డిస్‌లైక్ ద్వారా చెప్తారా? కామెంట్ ద్వారా చెప్తారా? అనేది మీ ఇష్టం. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.